నమస్తే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ఎన్నికల ముందు వచ్చినటువంటి బడ్జెట్ కాబట్టి చర్చలో భాగమైంది కానీ గత కొంతకాలంగా నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్తూ ఉన్నారు, అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు, అంత చర్చ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది కొంత స్వల్పకాలానికి సంబంధించినటువంటి బడ్జెట్. ఎన్నికలు జరుగుతాయి, ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వస్తుంది, ఆ లోపల జరగాల్సినటువంటి కార్యక్రమాలకి నెరవేర్చాల్సినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన బడ్జెట్ మాత్రమే అని చెప్పారు. ఇందులో రక్షణ రంగం కూడా భాగమై ఉంటుంది. ఓవరాల్గా ఇవాళ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ మధ్యంతర బడ్జెట్లో ఉన్నటువంటి అంశాలని ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు. గత 10 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థలో చాలా అభివృద్ధి జరిగిందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పురోగమనం జరిగిందని చెప్పారు. ఆయన ప్రధాని అయ్యాక ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని చెబుతూ సబ్కా సాథ్ సబ్కా వికాస్ మంత్రంతో ప్రభుత్వం ఈ సవాళ్లను ఎదుర్కొందని నిర్మలా సీతారామన్ చెప్పారు. భారత్ను 2047 నాటికి వికసిత భారత్గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. దేశ ప్రజల సగటు ఆదాయం 50% పెరిగినట్లుగా పేర్కొన్నారు. గడిచిన 10 ఏళ్లలో మహిళల సాధికారత పెరిగిందని, ట్రిపుల్ తలాక్ను చట్టరీత్యా నేరం చేశామని చెప్పి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ స్కీమ్ కింద 70% మంది మహిళలకు ఇండ్లు అందజేసినట్లుగా గుర్తు చేశారు. అన్ని రకాల మౌలిక సదుపాయాల్ని రికార్డు సమయంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భారత అభివృద్ధిలో దేశంలోని అన్ని ప్రాంతాలు భాగస్వామ్యం అవుతున్నాయని చెబుతూ వన్ నేషన్ వన్ మార్కెట్ వల్ల ద్రవ్యోల్బణం అదుపులో ఉందని చెప్పారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం మహిళల సంఖ్య పెరిగిందని చెప్పారు. 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందించామని, రైతుల ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను పెంచామని, పారదర్శకతతో వనరుల పంపిణీ జరిగిందని ఆమె తెలిపారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లుగా నిర్మలా చెప్పారు. ఆ విధంగా ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగాన్ని స్టార్ట్ చేశారు. 1 గంట సమయంలోనే ఈ మధ్యంతర బడ్జెట్ని, దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని చదివి వినిపించేశారు. సమీప భవిష్యత్తులో ఎన్నికలు ఉన్నందున పరిమితమైనటువంటి బడ్జెట్ అయినప్పటికీ ఎన్నికల ముందు కనుక దీనికి ప్రాధాన్యత నెలకొందనేది ప్రత్యేకించి మళ్ళీ చెప్పాల్సి వస్తోంది. ఇక కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంత వరకు కార్యాచరణ ప్రణాళికగా ఈ మధ్యంతర బడ్జెట్ ఉండనున్న సంగతి కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. బడ్జెట్లో ప్రధాన అంశాల విషయానికి వద్దాం. సమ్మిళిత సుస్థిరాభివృద్ధి కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. అలాగే భారత్ ప్రారంభించినటువంటి యూరప్ కారిడార్ ప్రపంచ వాణిజ్యానికి కీలకం కాబోతున్నట్లుగా తెలిపారు. వచ్చే 5 ఏళ్లు అభివృద్ధికి స్వర్ణయుగం కాబోతున్నాయి. డైరీ రైతుల సమగ్రాభివృద్ధి కోసం చర్యలు చేపడుతూ ఉన్నాం. ఆయిల్ సీడ్స్ రంగంలో ఆత్మనిర్భరత సాధిస్తాం. నానో యూరియా తర్వాత పంటలకు నానో డిఏపి క్రింద ఎరువులు అందిస్తాం. అంగన్వాడీ కార్మికులు, హెల్పర్లకు ఆయుష్మాన్ భారత్ కవరేజీ ఉంటుంది. 9 నుంచి 18 ఏళ్ల బాలికలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా చర్యలు తీసుకోనున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. గతంలో కూడా ఇదే అంశాన్ని పదే ప్రస్తావించింది. దీనికి గల కారణం ఏంటంటే ప్రపంచంలోనే ఈ క్యాన్సర్ ప్రమాదకరంగా మారింది, ప్రాణాంతకంగా మారింది. భారత్ విషయంలోనే ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం 100% కేసుల్లో 60-70% కేసులు భారత్లోనే ఉన్నాయి. ముఖ్యంగా 9 నుంచి 18 ఏళ్ల బాలికలు ఎవరైతే ఉంటారో వారికి ప్యాప్స్మియర్ ఇత్యాది టెస్టులు చేయడం ద్వారా ముందుగానే ఎన్నో ప్రివెన్షన్స్ తీసుకోవచ్చు. వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంది. క్యాన్సర్ కనుక నిర్ధారణ అయితే ఇది ప్రాణాంతకంగా మారే అవకాశాలే ఎక్కువ కనుక ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి స్త్రీలకు ఈ అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి బడ్జెట్లో దీనికోసం కొంత కేటాయించడం అనేది హర్షణీయంగా చెప్పుకోవచ్చు. ఇక అలాగే మరిన్ని మెడికల్ కాలేజీల కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రూఫ్ టాప్ సోలార్ పాలసీ విధానం క్రింద 1 కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అనేది ఒక ప్రాధాన్యమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. మధ్యతరగతి కోసం ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లుగా చెప్పారు నిర్మల. వచ్చే 5 ఏళ్లలో పీఎం ఆవాస్ యోజన క్రింద 2 కోట్ల ఇళ్ల నిర్మాణం జరగనున్నట్లు చెప్పారు. జిల్లాలు, బ్లాకుల అభివృద్ధి కోసం రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. ఎంఎస్ఎంఈ రంగంలో సకాలంలో ఆర్థిక వనరుల్ని కల్పిస్తున్నట్లుగా చెప్పారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లుగా ఆమె తెలిపారు. అలాగే పరిశోధన, సృజనాత్మకతకు సంబంధించిన రంగంలో 1 లక్ష కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. మధ్యతరగతి ప్రజల ఇంటి నిర్మాణాలకు, కొనుగోలుకు మద్దతు ఇవ్వనున్నట్లుగా చెప్పారు. అంటే రుణాలు, ఇటువంటి సదుపాయాలు కల్పించడం ద్వారా స్వయం సహాయక బృందాల 1 కోటి మహిళలు ఇప్పుడు లక్షాధికారులయ్యారని కూడా గుర్తు చేశారు. ఈ సందర్భంగా లఖ్పతి దీదీ టార్గెట్ను ఈ 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచనున్నట్లుగా చెప్పారు. 5 సమీకృత ఆక్వా పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఉడాన్ పథకంలో 517 రూట్లలో 1 కోటి కొత్త ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నట్లుగా చెప్పారు. 3 రైల్వే కారిడార్లను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. 40,000 నార్మల్ బోగీలను వందే భారత్ ప్రమాణాలకు
పెంచుతామని కూడా చెప్పారు. ఇంధనం, సిమెంట్, ఖనిజాల కారిడార్ను, పోర్టు కనెక్టివిటీ కారిడార్ను అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. మౌలిక వసతుల రంగం 11.1% వృద్ధితో 11,11,111 కోట్ల రూపాయలు దానికోసం కేటాయించినట్లుగా చెప్పారు. ఇక ప్రత్యక్ష పరోక్ష పన్నులు, దిగుమతి సుంకాల్లో ఎలాంటి మార్పు లేదు. ఆదాయ పన్ను రిటర్న్లు సమర్పించిన వారికి రీఫండ్స్ను కూడా వేగవంతం చేయనున్నట్లు చెప్పారు. జీఎస్టీ విధానం ప్రయోజనకరంగా ఉందని 94% మంది పారిశ్రామిక ప్రముఖులు చెప్పినట్లుగా ఆమె గుర్తు చేశారు. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 3 రెట్లు పెరిగినట్లుగా చెప్పారు. ట్యాక్స్ పేయర్ల సొమ్ము దేశాభివృద్ధికి వినియోగిస్తున్నట్లుగా తెలిపారు. కొత్త ట్యాక్స్ విధానం కింద ఏడాదికి 7 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను లేదని చెప్పారు. సంస్కరణలు అమలు చేయడానికి రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు 75,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లుగా చెప్పారు. ఎఫ్డిఐ పెట్టుబడులు పెరిగాయి. విదేశీ పెట్టుబడులకు ఇది స్వర్ణయుగం అని చెప్తూనే ఎఫ్డిఐకి ఒక కొత్త నిర్వచనం చెప్పారు. ఎఫ్డిఐ అంటే ఫస్ట్ డెవలప్మెంట్ ఇండియా అని చెప్పారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి విషయానికి వస్తే రాష్ట్రాలన్నిటికీ కూడా తోడ్పాటు అందిస్తామని చెప్పారు. యువతకు ముద్రా యోజన ద్వారా 25 లక్షల కోట్ల రూపాయల రుణాలు ఇచ్చామని ఆల్రెడీ గుర్తు చేశారు. 30 కోట్ల మంది మహిళలకు ముద్రా రుణాలు అందించినట్లుగా గుర్తు చేశారు. 1,00,000 కోట్ల రూపాయలతో ప్రైవేట్ సెక్టార్కి కార్పస్ ఫండ్, టూరిస్ట్ హబ్గా లక్షద్వీప్, 517 ప్రాంతాలకు కొత్త విమాన సర్వీసులు, 3 మేజర్ రైల్వే కారిడార్లు నిర్మాణం ఇత్యాది అంశాలను కూడా ఆమె వివరించారు. అయితే నిర్మలమ్మ బడ్జెట్లో ఈ ఆదాయ పన్ను వర్గాలకు ఊరట లభించలేదు. కొంతమంది ఎక్స్పెక్ట్ చేశారు ఊరట లభిస్తుందేమోనని. పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు. గతంలో ఉన్నటువంటి విధానాలే కొనసాగుతాయి. 7 లక్షల వరకు వార్షిక ఆదాయం ఏదైతే ఉందో దానిపై ఎలాంటి పన్ను ఉండదని చెప్పేసి మరోమారు నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. సో మొత్తంగా 2024-25 బడ్జెట్ అంచనా వచ్చేసి 47.66 లక్షల కోట్ల రూపాయలు. ఇందులో 2024-25లో రుణాలు మినహా రాబడి 30.80 లక్షల కోట్ల రూపాయలు. ఇదే ఏడాది రెవెన్యూ రాబడి 26.02 లక్షల కోట్ల రూపాయలు. ప్రణాళిక వ్యయం 11.11 లక్షల కోట్ల రూపాయలు. అప్పులు 11.75 లక్షల కోట్ల రూపాయలు. మార్కెట్ నుంచి నిధుల సమీకరణ 14.13 లక్షల కోట్ల రూపాయలు. ఇక 2023-24కి సవరించిన రెవెన్యూ వ్యయం వచ్చేసి 44.90 లక్షల కోట్ల రూపాయలు. మొత్తంగా 47.65 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో శాఖల వారీగా కేటాయింపులు చూస్తే ఒక్క రక్షణ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. తెలుసు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఎంత పెద్దపీట వేస్తుంది మన రక్షణ రంగానికి అనేది. సో అది ప్రూవ్ అయింది మళ్ళీ మరోసారి. ఇక్కడ 6.2 లక్షల కోట్ల రూపాయలు కేవలం రక్షణ రంగానికి కేటాయించడం జరిగింది. మరి మిగిలిన విభాగాల గురించి ఒకసారి చూద్దాం ఫైనల్గా. రైల్వే రంగానికి 2,55,000 కోట్ల రూపాయలు. ఉపరితల రవాణా, జాతీయ రహదారులకు 2,78,000 కోట్ల రూపాయలు. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారము, ప్రజా పంపిణీ కోసం 2,13,000 కోట్ల రూపాయలు. హోంశాఖకు 2,03,000 కోట్ల రూపాయలు. గ్రామీణాభివృద్ధి కోసం 1,77,000 కోట్ల రూపాయలు. రసాయనాలు, ఎరువుల కోసం 1,68,000 కోట్ల రూపాయలు. కమ్యూనికేషన్ల కోసం 1,37,000 కోట్ల రూపాయలు. వ్యవసాయము, రైతు సంక్షేమం కోసం 1,27,000 కోట్ల రూపాయలు. ఇక కేంద్ర ప్రభుత్వ పథకాలకు కేటాయింపుల విషయానికి వస్తే గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 86,000 కోట్ల రూపాయలు. ఆయుష్మాన్ భారత్ కింద 7,500 కోట్ల రూపాయలు. పారిశ్రామిక ప్రోత్సాహకాల క్రింద 6,200 కోట్ల రూపాయలు. సెమీ కండక్టర్స్, డిస్ప్లే, ఎకో వ్యవస్థల తయారీ కోసం 6,903 కోట్ల రూపాయలు. సోలార్ విద్యుత్ గ్రిడ్ 8,500 కోట్ల రూపాయలు. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 600 కోట్ల రూపాయలు. ఇది ఓవరాల్గా నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి 2024-25కు సంబంధించిన మధ్యంతర బడ్జెట్. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.